Dear friends, welcome to Biblical Parivartana once again. Welcome to దేవుని ప్రేమ ఎదుగో డైలీ డివోషన్స్. ఈ దినానికి అంటే జూలై 30కి సంబంధించినటువంటి వాక్య భాగం అపోస్తుల కార్యాలు 17. అక్కడ అపోస్తుడైనటువంటి పౌలు ఏ విధంగా అరియోపేగస్లో అంటే ఏథెన్స్లో సువార్త ప్రకటించే దాన్ని బట్టి మనం నేర్చుకునేటువంటి విషయాలు ఏంటి అనేది. అది చదవక ముందు కొంత ఇంట్రడక్షన్ మనకు అవసరం కాబట్టి అది చదువుతాను. అంతకుముందు ప్రార్థన చేసుకుందాం. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ అవర్ హార్ట్స్ బి యాక్సెప్టబుల్ ఇన్ దై సైట్, అవర్ గాడ్, అవర్ రాక్ అండ్ రిడీమర్. ఆమెన్. ఇక్కడ అన్ని జనులకు అపోస్తులుడు అయినటువంటి పౌలు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఎక్కువ శాతం మరి యూదుల సమాజ మందిరంలో ఆయన ప్రారంభిస్తాడు ఆ సువార్త సేవని. అన్ని జనులకి చెప్పినప్పుడు కూడాను ముందు యూదుల సినగోగు దగ్గరికి దాంతో ప్రారంభమవుతాడు, చేస్తాడు. అతను క్రొత్త పట్టణం చేరుకున్నప్పుడు సామాన్యంగా సినగోగును దర్శిస్తాడు. ఆ విధంగా సందర్శించేటువంటి వాళ్ళని, సార్ ఏదన్నా మీ దగ్గర ఉంటే మీదే ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి అని సామాన్యంగా అడుగుతారు. దానిలో అసాధారణమైనది ఏది లేదు. ఇక్కడ సినగాగులో కూడాను ఇక్కడ ఎప్పుడు ఆయన క్రొత్త ప్రదేశం వెళ్ళినప్పటికీ అది ఆ విధంగా అడుగుతారు, ఆయన చెబుతాడు. కాబట్టి ఆ అవకాశాన్ని పౌలు వాడుకుంటూ సువార్త ప్రకటిస్తాడు. దీని అర్థం అతని శ్రోతలు యూదులు, అంటే యూదులు ప్రోజలైట్స్ అంటే మతం మార్చుకున్నటువంటి అన్యులు, అంటే యూదా మతానికి వచ్చినటువంటి అన్యులు. వారితో సహా మరి భక్తిపరులు అంటే గాడ్ ఫియరర్స్ అంటారు. అంతకుముందు చెప్పాను, గాడ్ ఫియరర్స్ అంటే మరి దేవుడు ఒక్కడే అనే సిద్ధాంతం గల యూదులకు అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళు. యూదా మతం అంటే వాళ్ళు ఇష్టపడేటువంటి వాళ్ళు సినగోగ్కి వెళ్తారు, కానీ వాళ్ళు సున్నతి తీసుకోరు, బాప్తిసం తీసుకోరు. ఆ దేవుడు అంటే ఇష్టమే, సినగోగ్కి వెళ్తారు. వాళ్ళని గాడ్ ఫియరర్స్ అంటారు. వాళ్ళు ఒకవేళ సున్నతి చేయించుకుని మరి అఫీషియల్గా వాళ్ళు మతాన్ని పుచ్చుకుంటే, మతాన్ని మార్చుకుని యోధా మతం పట్టుకుంటే వాళ్ళని ప్రోజలైట్స్ అంటారు. కాబట్టి ఆయన వెళ్ళినప్పుడు ప్రోజలైట్స్ ఉంటారు, మరి గాడ్ ఫియరర్స్ ఉంటారు. ఓకే, ఉంటారు. సినగోగు మరి అధికారులు పౌలు అంటే మరి ముందు ఇష్టపడ్డారు, కానీ తర్వాత ఆయన అంటే విసిగిపోయారు. కాబట్టి విసిగిపోవటమే కాదు, ఆయనను బహిష్కరించారు సినగోగు నుండి. అనేక సందర్భాలను, అంటే ఇలాంటి సందర్భాలను మనం అపోస్తుల కార్యాల్లో ఎత్తి చూపబడినట్టుగా మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 13వ అధ్యాయంలో ఇక్కడ లిస్ట్రా, డెర్బే, ఐకోనియం అక్కడ ఆ ప్రాంతాల్లో, మరలా 17వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే బేరియా దగ్గర నుండి అక్కడికి రాకముందు మరి ఏం జరిగింది, అక్కడ కూడాను ఆయన్ని విసర్జిస్తారు. అప్పుడు చాలామంది మత మార్పిడి చేసుకున్న
ప్రోజలైట్స్, మరి గాడ్ ఫియరర్స్, దైవభక్తి గలవారు ఆయనతో పాటు బయటకు వస్తారు. కాబట్టి దాని తర్వాత అన్ని జనులకి సువార్త చెప్పేటప్పటికి వారిలో కోర్ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు పాత నిబంధన లేఖనాల పరిచయం కొంత వారికి ఉంటుంది. అంటే పూర్తిగా యోధా మతం గురించి కానీ లేకపోతే వాళ్ళ లేఖనాలు తెలియనటువంటి వాళ్ళు కాదు. మరొక విధంగా చెప్తే అటువంటి సందర్భాల్లో పాత నిబంధన కథాంశం జరిగిన తీరు ఎట్లా, పాత నిబంధన ఏ విధంగా జరుగుతుంది కథ, ఏ విధంగా ఆదాము సృష్టించబడిన తర్వాత పర్ఫెక్ట్గా ఉన్నాడు, తర్వాత పతనం అయింది, తర్వాత దేవుడు ప్రణాళిక వేసుకున్నాడు అబ్రహాం ద్వారా, తర్వాత మరి వాళ్ళని ఎన్నుకుని వాళ్ళ ద్వారా ఈ 12 మంది దావీదు ఇశ్రాయేల్ దేశం ఉద్భవించింది. తర్వాత 2 భాగాలుగా చీలిని ఆ కథ అంతా కూడాను వాళ్ళకి తెలుసు. ఓకే, దానిలో ఉన్నటువంటి పదజాలం కూడా తెలుసు. దానిలో కొన్ని వాస్తవాలు, సమ్ ట్రూత్స్ కూడా వాళ్ళకి తెలుసు. అలాంటి తెలిసినటువంటి వాళ్ళకి మరి ఆయన సువార్త చెబుతున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. అయితే బైబిల్ గురించి ఏమి తెలియని వారికి, అనగా మోషే అంటే ఎవరో తెలియదు, పాత నిబంధనను ఎప్పుడు చదువుకోలేదు వాళ్ళు, పాత నిబంధనలోని ఒక కథాంశం వాళ్ళకి తెలియదు, వారికి అలాంటి వాళ్ళకి పౌలు బోధించవలసిన వస్తే ఆయన ఏం చేస్తాడు? అటువంటి వారికి ఆ విషయాలను తెలియజెప్పటం మాత్రమే గాక, అంటే తెలియనటువంటి విషయాలు ఏం చదువుకోలేదు కదా, వాళ్ళకి తెలియజేస్తాడు. అంతేకాదు వారు అంతకుముందు తెలుసుకున్నటువంటి వాటిని విడిచిపెట్టేటట్టు చేస్తాడు. ఓకే, తెలియనటువంటి వాటిని తెలియటమే కాదు, వాళ్ళకి తెలిసినటువంటివి అవి బైబిల్కి వ్యతిరేకం, సువార్తకు వ్యతిరేకం కాబట్టి వాటిని విడిచిపెట్టేటట్టుగా మాట్లాడతాడన్నమాట. సో ఈ విల్ టీచ్, ఈ విల్ ఆల్సో అన్టీచ్. ఓకే, ఆ 2 మార్పులు జరగాలన్నమాట. ఏంటి ఇతరుల ద్వారా వచ్చేటువంటి విషయాలు ఏంటి అంటే, బైబిల్ ద్వారా కాకుండా, పాత నిబంధన ద్వారా కాకుండా వేరే సంస్కృతిలో, వేరే మతపరమైనటువంటి ఇన్హెరిటెన్స్, వారసత్వం నుండి వచ్చిన గ్రహించుకున్నటువంటి ఆ భావాలు ఏంటి, వాటన్నిటిని కూడా విసర్జించాలి, విడిచిపెట్టాలి. ఆ విధంగా ఎదుర్కొన్నటువంటి సందర్భం ఎక్కడ ఉంటుందంటే 14వ అధ్యాయంలో మనం చూస్తాం, 8 నుండి 20లో ఆచూకీ కనిపిస్తుంది. ఓకే, కొన్ని వచనాలు చదువుకుందాం. 14వ అధ్యాయం 8. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూను నడవలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతని విశ్వాసం ఉండిందని గ్రహించి, ఇది ఎక్కడ లిస్ట్రాలో జరిగింది కదా, మనం అంతకుముందు చెప్పుకున్నాం. ఆయన బాగు చేసిన తర్వాత వాళ్ళకి సువార్త చెప్పాడు. ఆ సందర్భం అన్నమాట. ఆ సందర్భంలో ఏం తెలియనటువంటి వాళ్ళకి, పాత నిబంధన లేఖనాలు ఏం తెలియనటువంటి వాళ్ళకి ఏ విధంగా చెబుతాడు అనేటువంటి ఆ ఆచూకీ, ఆ గ్లింప్స్, ఆ కొంచెం వెలుగు ఆ ప్రసంగంలో ఉంటున్నది. ఇక అక్కడి నుండి లుస్ట్రా పౌలు బర్నబాలను గ్రీకు దేవుళ్ళు ఇక చెప్పేటప్పటికి మరి
అక్కడ లుస్ట్రాలో ఉన్నప్పుడు ఆయన స్వస్థత కుంటివాడిని పుట్టుకతోనే కుంటివాడిని బాగు చేశాడు కదా, స్వస్థపరిచాడు కదా. దాన్ని బట్టి ఆ వా పౌలును బర్నబాను ఏమనుకున్నారు, ఓ వీళ్ళు గ్రీకు దేవతలు అవతరించారు అని వాళ్ళు సంతోషించారు. మనం 27వ తారీఖున జూలై 27వ తారీఖున దాని గురించి చెప్పుకున్నాం. పౌలు ప్రసంగం యొక్క సంక్షిప్త నివేదికను బట్టి మనం ఏ విధంగా చెబుతాడో, అన్యులకి ఏ విధంగా చెబుతాడో తెలుసుకున్నాం. మరి 14వ అధ్యాయం 15, 16, 17 వచనాలు మరలా చూద్దాం. అయ్యలారా, మీరెందుకు ఇలాగ చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం లాంటి స్వభావం గలవారు నల్లమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి, అది విడిచిపెట్టాలి. ఎందుకంటే నరులందరూ ఒకటే. మేమేమో గొప్పవాళ్ళం కాదు, మేము దేవుళ్ళం కాదు. ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుతున్నాము. 16, 17 కూడా. ఆయన గతకాలములలో సమస్త జనులను తమ తమ మార్గములందు నడువ నిచ్చెను. అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయుచు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసంతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. మీరు మనుషుల్ని ఆరాధిస్తున్నారు. లేదు లేదు, దేవుడిని ఆరాధించాలి. దేవుడు ఎలాంటి దేవుడు అంటే సృష్టికర్తే కాదు, సృష్టిని పోషించేటువంటి కృపామయుడు, మరి ఫలాలు వర్షాన్ని ఇచ్చేటువంటి దేవుడు, భోజనాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ఓకే, మరి మీ హృదయాల్ని సంతోషంతో నింపేటువంటి దేవుడు, ఆయన ఆరాధించాలయ్యా అని. అంతేకాదు, ఆ విధంగా ఏ విధంగా వర్షం కురిపిస్తాడు, ఏ విధంగా ఋతువులు ఇస్తాడు అనేటువంటి వాటి ద్వారా దేవుడు తను ఉన్నాడు, తను ప్రేమిస్తున్నాడు, పోషిస్తున్నాడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన తీసివేసి, మరి దాని ప్లేస్లో సత్యాన్ని చెప్పినట్టుగా మనం చూస్తాం. అపోస్తుల ప్రతిస్పందన యొక్క ఆచూకీ ఏ విధంగా ప్రసంగం చేయాలో ఆ యొక్క గ్లింప్స్, ఆ ఆచూకీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏథెన్స్లో పౌలు సందర్శించిన వృత్తాంతం ఈ విషయాన్ని అత్యున్నతంగా స్పష్టం చేస్తుంది. 14లో చూసాము, కానీ అంతకంటే మెరుగ్గా అత్యున్నతంగా మరి ఈ 17వ అధ్యాయంలో ఏథెన్స్లో పౌలు ఏ విధంగా అన్యులకు చెప్పాడు, ఏమి లేఖనాల గురించి, యూదుల లేఖనాల గురించి, మరి పాత నిబంధన గురించి ఏమి తెలియనటువంటి వాళ్ళకి ఏ విధంగా చెప్పాడు అనేది మోడల్గా ఇక్కడ మనకు వ్రాయబడింది. చదువుకుందాం. 16 నుండి 31 వరకు 17వ అధ్యాయం. పౌలు ఏథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణం విగ్రహములతో నిండి ఉండట చూసినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినము సంత వీధులలో తన్ను కలుసుకొని వారితోనూ తర్కించుచూ వచ్చాను. ఇక్కడ గమనించండి, ఇక్కడ సమాజ మందిరంలో యూదులతో చెప్పాడు. అంతేకాదు, భక్తిపరులైన వారితోనూ ప్రతిదినము సంత వీధుల్లో, అంటే మార్కెట్ ప్లేస్లో తను తాను కలుసుకున్న వారితో కూడా తర్కించాడు. అంటే 2 యూదులతో మొదలెట్టాడు, మరి ఇక్కడ మార్కెట్ ప్లేస్లో కూడా మొదలెట్టాడు అని మనం గమనించాలి. ఎపికూరియాలోను స్థాయికులలోనూ ఉన్న కొందరు జ్ఞానులు
ఎపిక్యూరియన్స్, స్టాయిక్స్ అని అంటారు. వాళ్ళు ఏంటంటే క్రొత్త విషయాలు నేర్చుకోవాలని ఆతృత పడేటువంటి వాళ్ళు అన్నమాట. ఓకే. వాళ్ళ గురించి ఇప్పుడు వేరుగా మీరు ఇక్కడ గూగుల్లో కూడా చేయొచ్చు. వాళ్ళు ఎపిక్యూరియన్స్ ఏంటి, స్టాయిక్స్ ఏంటి. స్టాయిక్స్ అంటే ఫీలింగ్స్ ఉండకూడదు అనేటువంటి వాళ్ళు. ఎపిక్యూరియన్స్ ఎప్పుడు కూడాను క్రొత్త విషయాలు నేర్చుకోవాలి. కొత్త విషయాలు అని అంటే ఇక చెవి కోసుకుంటారు. అలాంటిదన్నమాట. ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించారు. కొందరు ఈ వదరుబోతు చెప్పినది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసును గూర్చియు పునరుద్ధానమును గూర్చియు ప్రకటించను గనుక మరికొందరు వీడు అన్యదేవతలను ప్రకటించుతున్నాడని చెప్పుకొనిరి. అంటే వాళ్ళు నేర్చుకున్నది ఆయన చెప్తుంది ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉన్నాయన్నమాట. అంతటా వారు అతను వెంటబెట్టుకొని అరేయపగు అను సభ యొద్దకు తీసుకొని పోయి, నీవు చేస్తున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొనవచ్చునా? కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుతున్నావు కనుక వీటి భావమేమో మేము తెలుసుకొనగోరుతున్నామని చెప్పిరి. ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట యందును వినుట యందును మాత్రమే గాక తమ కాలం గడుపుతుండేవారు. ఇక దాంతోనే కాలం గడుపుతారు. పౌలు అరియోపగు అంటే అరియోపాగస్ అని ఇంగ్లీష్లో అంటారు, మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్స్ వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుతున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూస్తుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియని దేవుడని దేవునికి దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచుతున్నాను. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృత్యములైన ఆలయములో నివసింపడు. 31 వరకు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు కనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్టు మనుషుల చేతితో సేవింపబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అందరూ ఒక వ్యక్తి నుండి ఆదాము నుండే వచ్చాము. ఓకే, యూనిటీ ఆఫ్ మ్యాన్కైండ్. వారు ఒకవేళ దేవునిని తడవులాడుకుందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచను. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండివాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుతున్నాము, చలించుతున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుతున్నారు. అంటే కవీశ్వరులని చెప్తున్నారు కానీ వాళ్ళని లేఖనాలతో పోల్చలేదు. వాళ్ళు చెప్పింది లేఖనాలతో పోల్చి చెప్పినట్టుగా లేదు. కాబట్టి మనం దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండని ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు. 31. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమును తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున
దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేయుచున్నాడు. ఇక్కడ నేను ముందు విషయాలు చెప్పిన తర్వాత మరలా చదువుతాను. దీన్ని రెండు సార్లు చెప్పాలి కాబట్టి నా మాటల్లో నేను చెబుతాను. అది ఏంటి అని అంటే, అక్కడ ఆపు కొంచెం. ఇందాక మనం చెప్పుకున్నటువంటి రీతిగా వాళ్ళు నేర్చుకున్నటువంటి వాటిని తీసివేయాలి, బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని చెప్పాలి. వాళ్ళకి అన్యులకి ఎవరైతే పౌలు ఎవరికైతే బోధిస్తున్నాడో వాళ్ళ మనసులో ఏముంది అనేది మనం చెప్పుకోవాలి. వాళ్ళ మనసులో ఏముందంటే, ఒకటి, వాళ్ళ దేవుళ్ళు ఫైనైట్ గాడ్స్, అంటే శక్తి సామర్థ్యములు అంతగా లేని దేవతలు. ఇప్పుడు ఈ దేవతలకి ఎట్లా ఉంటుందంటే, వాళ్ళ వెనుక ఇంకొక దేవుడు ఉంటాడు, ప్యాంథియన్ గాడ్, అంటే కొంచెం సర్వశక్తికి సర్వదైవత్వములకు చెందిన దేవుని మద్దతు, అంటే ప్యాంథియన్ అంటే సర్వం దేవుడే అనేటువంటి దానికి చెందినటువంటి దేవుడు, ఇంకా గొప్ప దేవుడు వీళ్ళ వెనక ఉంటాడు. ఈ ఫైనైట్ గాడ్స్ వెనక, అంటే అంతగా ఏం చేయలేనటువంటి దేవుళ్ళు వెనక ఇంకా గొప్ప బలవంతుడైనటువంటి దేవుడు ఉంటాడు. అలాంటి దేవుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళు. ఇంకా రెండవది ఏంటంటే, చరిత్రను కాలచక్రంగా భావించేటువంటి వాళ్ళు. అంటే బైబిల్లో ఎట్లా ఉంటుంది, ఇప్పుడు చరిత్ర అనేది ఒక లైన్ లాగా ఉంటుంది, లీనియర్ అంటారు. ఓకే, లీనియర్. దానికి ఆది అనేది ఉంటుంది. దేవుడు సృష్టించాడు, అంతకుముందు సృష్టి లేదు, దేవుడు అక్కడే ఉన్నాడు. తర్వాత సృష్టికి అంతమవుతుంది. ఓకే, నిత్యత్వంలో ఉన్నప్పుడు ఈ చరిత్రకు అంతం వస్తుంది అన్నమాట. సృష్టికి ఈ సృష్టికి అంతం వస్తుంది. మరలా ఈ చరిత్రకి కూడా అంతం వస్తుంది అన్నమాట. అది అంటే మొదలుంటుంది, తుది ఉంటుంది, ఆది అంతం. దేవునికైతే ఆది అంతం లేవు, మనుషులకి ఆది అంతం ఉంటుంది, సృష్టికి ఆది అంతం ఉంటుంది. కాబట్టి దీన్ని లీనియర్ అంటారు, ఒక లైను. వీళ్ళు ఈ అన్యుల మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే, ఈ చరిత్ర లైన్గా ఉండదు, సర్కిల్ లాగా ఉంటుంది, కాలచక్రం అంటాం కదా అది. ఇక ఈ యుగం పోతే మరలా మొదటి యుగానికి వస్తామండి. మొదటి యుగం, రెండో యుగం, ఇక ఆ యుగాలన్నీ నేను చెప్పను, మనకు తెలిసినవే. మన సంస్కృతిలో కూడా ఇలాంటి అర్థం ఉంటుంది. కాబట్టి ఈ కాలం చక్రంలాగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చేయకపోతే లేదు, ఇంకా కాలం గడిచిపోతూ ఉంటుంది. మరి మన జన్మలు కూడా మన ఇంకొక నూతన జన్మ, ఇంకొక క్రొత్త జన్మ ఉంటుంది. కాబట్టి పెద్ద త్వరపడి చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు కాకపోతే మరొక జన్మలో మనం బాగా జీవిద్దాం అనేటువంటి ఆ మనస్తత్వం అన్నమాట. మరి ఇంకా మూడవది ఏంటి అంటే, ఆత్మీయ విషయాలు మంచివి, భౌతిక విషయాలు చెడ్డవి. దాన్ని డ్యూయలిజం అని అంటారు. ఓకే, ద్వైత అంటే రెండు, ద్వైత శాస్త్రానికి, ద్వైత తత్వానికి సంబంధించిన అన్నమాట. బాడీ ఈజ్ బ్యాడ్, స్పిరిట్ ఈజ్ గుడ్. అది మరి బైబిల్లో అయితే లేదు, శరీరాన్ని దేవుడే చేశాడు, మరి ఆత్మను కూడా దేవుడే చేశాడు. కాబట్టి రెండు దేవుడు చేసినటువంటి రీతిగా దేవుడు చేశాడు. కాబట్టి
రెండు కూడా మంచివే ఆదిలో. తర్వాత పాపాన్ని బట్టి మరి మనిషి స్వభావం అంతా కూడాను మారిపోయింది, శరీరంతో కూడా. ఓకే, కాబట్టి అది ఇది ఎట్లా పాపం ఎట్లా వచ్చింది అని అంటే, పాపం ముందు నుండే ఉందండి. పాప ఇక భౌతికం అంతా కూడాను పాపమేనండి. కాబట్టి అది కూడా ముందు నుండే ఉన్నది, దానికి మొదలనేది లేదు. అది కాబట్టి ఈ ఈ లోకం అనేది పాపంతో కూడుకొని ఉంది. ఈ ఆత్మ సంబంధమైంది మంచిది, ఈ లోకం అనేది చెడ్డది. ఓకే, కాబట్టి ఆ విధంగా దాన్ని డ్యూయలిజం అని అంటారు. మరి తర్వాత నాలుగవ విషయం ఏంటంటే, మరి పాపం అంటే అర్థం ఏంటి? పాపాన్ని యొక్క నిర్వచనం వేరుగా ఉంటుంది. బైబిల్ చెప్తున్నటువంటి తీరులో కాక వేరుగా ఉండేటువంటి డెఫినేషన్ అన్నమాట. పాపం అంటే ఏంటి? పాపం అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని స్వభావానికి వ్యతిరేకంగా, దేవుని ఆశలకు వ్యతిరేకంగా, దేవుని అభిరుచులకి వ్యతిరేకంగా, అంటే దేవునికి వ్యతిరేకంగా ఏది ఉంటే అది పాపం అని అంటాం. కాబట్టి ఇక ఆ నిర్వచనం వీళ్ళకు ఉండదు. ఏదో మన కాన్షియన్స్ చెబితే అది పాపం, కొన్ని సందర్భంలో అదే కాన్షియన్స్ చెప్పుద్ది, దాన్నే పాపం లేదంటుంది. 1000 అబద్ధాలు ఆడి ఒక యువతికి పెళ్లి చేయొచ్చు, ఇక అది పాపం కాదు అని. కాబట్టి అలాంటి డెఫినేషన్స్ దేని బట్టి ఆ డెఫినేషన్ వచ్చిందని కూడా చెప్పలేరు అనమాట. ఇది రైటు, ఇది రాంగు, ఎట్లా ఖచ్చితంగా ఇది రైటు, ఖచ్చితంగా ఇది రాంగ్ అని ఎట్లా చెప్తాం? ఎవరు కూడాను నేను ప్రశ్నిస్తే బైబిల్ తెలియనటువంటి వాళ్ళు జవాబు చెప్పలేకపోయారు. ఏది రైటు, ఏది రాంగు, ఏది పాపం, ఏది పాపం కాదు అనేటువంటిది. మరి ఇంకోటి ఏంటంటే, విగ్రహ ఆరాధనతో మునిగిపోయేటువంటి వాళ్ళు. తర్వాత ఇది చెప్పుకున్నాం డ్యూయలిజం గురించి. తర్వాత గిరిజన దేవతలు, ఈ ట్రైబల్ డెయిటీస్ని ఆరాధించేటువంటి వాళ్ళు చాలా వరకు యానిమీస్, అంటే ప్రతి దానిలో జీవం ఉన్నది, రాతి రప్పల్లో చెట్లలో జీవం ఉన్నది అని నమ్మేటువంటి గిరిజన దేవుళ్ళు దేవతలు. ఇక మూఢనమ్మకాలు ఎన్నో ఉంటాయి. ఓకే, గాలిలో దీపం పెట్టి దేవుని మీద భారం వేయటం, అది ఒక మూఢనమ్మకం. మరి కుడికాలే పెట్టాలి, ఎడంకాలు పెట్టకూడదు, మరి సాయంత్రం ఓడకూడదు, కొన్ని ఏదో ఉంటాయి ఆ మూఢనమ్మకాలు. ఆ మూఢనమ్మకాలతో లెక్కలేనని మూఢనమ్మకాలతో నిండిపోయినటువంటి జీవితం. ఇది పోవాలి. ఈ 6, 7 చెప్పినటువంటివి అవి పోవాలి. మరి సత్యం చెప్పాలి సువార్త చెప్పేటప్పుడు. ఆ సువార్త ఏంటి అంటే నిజమైన దేవుని గురించి. ఓకే, సత్యాన్ని ఎట్లా నిజమైన దేవుని గురించి చెప్పాలి. తర్వాత చరిత్ర లైన్ లాగా ఉంటుంది, సరళమైనదిగా ఉంటుందని చెప్పాలి. పాపం విగ్రహాధారణ యొక్క నిజ స్వరూపం ఏంటో బైబిల్ నుండి చెప్పాలి. పాపం అంటే ఏంటో నిర్వచించాలి. పైన వేలాడుతున్న న్యాయ తీర్పు మనందరికీ ఒక పునరుద్ధానం అనేటువంటిది. మంచి వాళ్ళకి చెడ్డవాళ్ళకి పునరుద్ధానం ఉంటుంది. శరీరంతో వాళ్ళు లేపబడతారు, అందరూ మానవులందరూ లేపబడతారు. ఆ పునరుద్ధానం తర్వాత ఏముంటుంది? న్యాయ తీర్పు ఉంటుంది. దేవుని తీర్పులు ఎప్పుడు కూడాను న్యాయ తీర్పులే. ఆ తీర్పు ఉంటుంది అన్నమాట. ఆ తీర్పు లేకపోతే ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు. లేదయ్యా, నిత్యంగా ఉంటాం, మంచివాళ్ళు కానీ చెడ్డవాళ్ళు కానీ నిత్యంగా ఉంటాం, పరలోకంలో కానీ నరకంలో కానీ నిత్యంగా ఉంటాం. న్యాయం తీర్పు, దేవుని యొక్క న్యాయ తీర్పు జరుగుద్ది అని చెప్పాలి.
న్యాయ తీర్పు. మరి మానవ జాతి యొక్క ఐక్యత, ఆదాము నుండి అందరూ, ఒక మనిషి నుండి మనుషులందరూ వచ్చారు. ఏదో ఇక వీడు వాడి పైయోడు వీడి తక్కువవాడు అని ఏం లేదు. కొన్ని విధాలుగా మనకు డిఫరెన్సెస్ ఉన్నా కానీ బేసికల్గా మన ఆది పురుషుడు ఒక్కడే, ఆయన ఆదాము. ఆదాము అంటే పురుషుడు, ఆదాము అంటే మానవాళి అంతా ఆయనలో ఉన్నది అన్నట్టుగా. మరి దేవుని యొక్క ఏకత్వాన్ని, ఆయనలోనే ఉంటాం, ఆయనలోనే మూవ్ అవుతాం. ఓకే, ఒక దేవుడు ఇది, ఒక దేవుడు దాన్ని చూసుకుంటాడు అని కాదు. దేవునిలో అన్నీ సమస్తం ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇది పోవాలి, ఇది రావాలి, ఇది పోవాలి, ఇది రావాలి. మనం చెప్పేటువంటి ఆ విధంగా ఆ ఫ్రేమ్ వర్క్ అంటారు దాన్ని. ఒక చట్టం లాంటిది. బిల్డింగ్ కడుతుంటే ఫ్రేమ్ వర్క్ చేస్తాం కదా, తర్వాత నింపుతాం. ఈ ఫ్రేమ్ వర్క్ కలిగి ఉండాలన్నమాట. ఇవన్నీ అవసరమైనటువంటి ఫ్రేమ్ వర్క్, అవసరమైనటువంటి చట్టం. ఇవి లేకుండా యేసుక్రీస్తుని గురించి, ఆయన సువార్తను గురించి ప్రకటిస్తే అలాంటి సువార్తకి అర్థమేమీ ఉండదు. కాబట్టి మనం ఏమి నేర్చుకోవాలి? మన సువార్త సేవ ఏ విధంగా ఉండాలి అంటే, ముందు ఇంట్రడక్షన్ ఇవ్వాలి. యేసు ప్రభు గురించి చెప్పక ముందు దాని బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి. ఇప్పుడు యేసు ప్రభు క్రొత్త నిబంధన సువార్తల్లో ఇంట్రడ్యూస్ చేయబడింది. మరి అంతకుముందు 39 పుస్తకాలు, 39 గ్రంథాలు, 39 గ్రంథాల లేఖనాలు దేవుడిచ్చాడు. అదంతా ప్రిపరేషను. ఆ ప్రిపరేషన్ లేకుండా యేసు ప్రభు గురించి చెప్తే లాభం లేదు. ఓకే, అంటే మరి మనం అనవచ్చు, ఏమండి మరి ఇదేంతో బ్యాక్గ్రౌండ్ ఇదంతా లేకుండానే మనం యేసు ప్రభు గురించి చెబుతుంటే విశ్వసిస్తున్నారు కదా. ఓకే, విశ్వసిస్తారు, కానీ వాళ్ళకి ఫౌండేషన్ లేనటువంటి మారు మనసు, ఫౌండేషన్ లేనటువంటి బాప్టిజం, ఫౌండేషన్ లేనటువంటి నమ్మిక. నిజంగా స్థిరంగా ఉండాలి అంటే ఏ సందర్భంలో సువార్త చెప్పాలి, ఈ ఫ్రేమ్వర్క్ అనేది ఇవ్వాలన్నమాట. ఆ ఫ్రేమ్వర్క్ లేకుండా చెప్పకూడదు. ఇప్పుడు ఫ్రేమ్వర్క్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఆయన ఉన్నాడు కదా, మన సువార్త సేవలో ఏ విధమైనటువంటి ఫ్రేమ్వర్క్ ఉండాలి అనేటువంటిది నేను ఏం చెప్తానంటే, బైబిల్ని క్లుప్తంగా చెప్పాలి అని అంటే బైబిల్లో 4 విషయాలు, 4 అంశాలు ఉన్నాయి. 1 సృష్టి, 2 పతనం, మానవ పతనం, దేవుని సృష్టి, మానవ పతనం, 3వది రక్షణ ప్రణాళిక, 4వది పరలోక నిత్యత్వం, లేకపోతే నూతన సృష్టి. నూతన సృష్టి మధ్యలో పతనం, రక్షణ ప్రణాళిక. ఇక్కడ సృష్టి అనేది మొదటి 2 అధ్యాయాలు, ఆదికాండం మొదటి 2 అధ్యాయాలు. నూతన సృష్టి అనేది ప్రకటన చివరి 2 అధ్యాయాలు, 21, 22 అధ్యాయాలు ప్రకటన గ్రంథంలో. మరి మధ్యలో పతనం ఎప్పుడు? ఆదికాండం 3తో ప్రారంభం అవుద్ది. అది ఎక్కడి దాకా వెళ్తుందంటే 20వ అధ్యాయం వరకు, ప్రకటన 20వ అధ్యాయం వరకు ఉంటుంది మానవ యొక్క పతనం. మరి రక్షణ ప్రణాళిక ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 12వ అధ్యాయంలో అబ్రహాంతో ప్రారంభమవుద్ది. మరి 3 నుండి 11 వరకు కూడాను అది పతనంలోనే భాగం. అబ్రహాంని దేవుడు ఎన్నుకుని ఆయన రక్షణ ప్రణాళికని బయలుపరుస్తాడు. నిన్ను ఆశీర్వదిస్తాను అంటే ఇశ్రాయేలీయులు
ప్రబలిపోవటం, నేను ఆశీర్వదిస్తాను అంటే. మరి వారిని వాళ్ళ నుండి, నీ సంతానాన్ని నుండి, ఇశ్రాయేల్ నుండి నీకు ప్రపంచాన్ని అంతటినీ ఆశీర్వదిస్తాను, ప్రజలందరినీ ఆశీర్వదిస్తాను, అన్ని దేశాల నుండి అన్ని దేశాలని ఆశీర్వదిస్తాను. అది ప్రణాళిక. ఆ ప్రణాళికలో మొట్టమొదటిది ఏంటి అంటే, సెంట్రల్ ఫిగర్ ఏంటి అంటే యేసుప్రభు. యేసుప్రభు గురించి పాత నిబంధన చెబుతుంది, క్రొత్త నిబంధన ఎట్లా నెరవేరింది, యేసు ప్రభులో ఎట్లా నెరవేరిందని క్రొత్త నిబంధన చెబుతుందన్నమాట. అప్పుడు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. ఇదంతా ప్రిపరేషన్ అన్నమాట. 39 గ్రంథాల్లో దేవుడు ఆ ప్రిపరేషన్ని బయలుపరిచాడు. ఆ విధంగా మనం కొంచెం బేసిక్స్ ఇవ్వాలన్నమాట. సృష్టి ఏంటి, ఎట్లా పతనమైంది, ఏ విధంగా మానవుడు ఆ పతనంలో అన్ని విధాలుగా మానసికంగా, మరి నైతికంగా, భావోద్రేకాల విషయంలో, సామాజికంగా, భౌతికంగా, శారీరకంగా ఏ విధంగా పతనమైపోయాడు, ఈ పాపం ఎందుకు జరుగుతుంది అనంటే అది బ్యాక్గ్రౌండ్, అది పాపం. దేవుడు మానవుడిని సృజించినప్పుడు పర్ఫెక్ట్గా చేశాడు, అది ఫ్రీడమ్ ఇచ్చాడు. ఆ ఫ్రీడమ్ని మానవుడు వాడుకోనకుండా, సరిగా వాడుకోనకుండా దేవునికి వ్యతిరేకంగా ఉండి, దేవునికి ఇండిపెండెంట్గా ఉండాలి, సృష్టికర్తకు సృష్టి ఇండిపెండెంట్గా ఉండాలని మరి ఆశించిందన్నమాట. అది దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి. దేవునికి ఇండిపెండెంట్గా, దేవునికి వేరుగా ఉండాలి అన్నది, అదే పాపం. మరి మోషే వచ్చేటప్పటికి, ధర్మశాస్త్రం వచ్చేటప్పటికి ఆ పాపానికి డెఫినేషన్ మారింది. అదేంటంటే దేవుని వాక్యానికి, దేవుని మాటకి తిరుగుబాటు చేసినట్టుగా అయిందన్నమాట. అంతకుముందు కూడా పాపం ఉంది, అయితే మోషేతో, ధర్మశాస్త్రంతో ఆ డెఫినేషన్ మారింది. ఏంటి డెఫినేషను? దేవుని వాక్యానికి వ్యతిరేకత, దేవుడు చెప్పిన దానికి తిరుగుబాటు చేశాడు అనేటువంటిది స్పష్టంగా వచ్చిందన్నమాట. కాబట్టి ఆ డెఫినేషన్, ఆ విధంగా ముందు ఆ ఇంట్రడక్షన్ ఇవ్వాలి యేసు ప్రభు సువార్త గురించి. ఇప్పుడు ఈ 4 అంశాలని మరి కార్సన్ గారు 4ని 14 చేశాడు. మరి ఇంగ్లీష్ వచ్చినటువంటి వాళ్ళు ఈ యూట్యూబ్లోనే ఆ వీడియోస్ని వినొచ్చు. ఆ 14 దానికి ఈ సిరీస్ ఏంటి అని అంటే, ద గాడ్ హూ ఈజ్ దేర్. 14 పార్ట్స్. 14 పార్ట్స్లో ఆ టైటిల్ క్రింద యూట్యూబ్లో ఆయన చెప్పాడన్నమాట. ఈ 4టినే 14 చేశాడు, కొంచెం వివరాలు ఇచ్చాడన్నమాట. అప్పుడు మనం ఆ విధంగా అది ఇప్పుడు ఆ విధంగా ముందు చెప్పి సువార్తను కూడా అక్కడ చెప్తాడు. అంటే బైబిల్ అంతటిని ఈ 14 పార్ట్స్లో ఆది కాండం నుండి ప్రకటన వరకు ఇక్కడ సువార్తను కూడా దాన్ని ఇముడుస్తాడన్నమాట. సువార్తకు రాకముందు దానికి కావాల్సిన ఇంట్రడక్షను ఇస్తాడు. ఆ విధంగా ఒక మోడల్ లాగా ఉంది అనుకుంటాను. దాన్ని నేను తెలుగులోనికి అనువదించి చెప్పాలనుకుంటున్నాను. ఇంగ్లీషు వచ్చినటువంటి వాళ్ళు దయచేసి వినండి. చాలామంది తెలిసినటువంటి వాళ్ళు, ఇంగ్లీష్ వచ్చినటువంటి వాళ్ళు కూడాను వాళ్ళు తబ్బిబ్బయ్యారు. వెస్ట్రన్ కంట్రీస్లో కూడాను తబ్బిబ్బయ్యారు. వాళ్ళకి నేను చెప్పాల్సి వచ్చిందనమాట. వాళ్ళు నేను చెప్పినప్పుడు ఓహో ఇప్పుడు మాకు అర్థమైందండి అని అన్నారు. కానీ మీరు ట్రై చేయండి దయచేసి ఆ 14 పార్ట్స్. ఆ విధంగా మనం సువార్త చెప్పాలి. ఓకే, ఏదో రోడ్డు మధ్యలో ఉండి యేసుప్రభుని నమ్మండి అని అంటే అది సరైనటువంటి పద్ధతి కాదు. అంతేకాదు మనం చెప్పేదాన్ని అపార్థం చేసుకుంటారు.
ఎందుకంటే తగినటువంటి ఇంట్రడక్షన్ మనం ఇవ్వలేదు కాబట్టి ఏ సందర్భంలో యేసు ప్రభువుని ఆయన సువార్తని చెబుతున్నాము అనేదాన్ని అర్థం చేసుకునేటటువంటి రీతిగా ఇంట్రడక్షన్ ఇవ్వాలి. అసలు బైబిల్ గురించి ఏమి తెలియనటువంటి వాళ్ళకి అలాంటి ఇంట్రడక్షన్ అవసరం. మరి క్రిస్టియన్స్ ఈ విధంగా చెబుతారు అని కొంతమంది క్రైస్తవేతరులు కూడా వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్పడం వేరు. ఈ ప్రోజలైట్స్కి, ఈ గాడ్ ఫియరర్స్కి చెప్పినటువంటి రీతిగా, పౌలు చెప్పినటువంటి రీతిగా. కానీ అసలు ఏమి తెలియనటువంటి వాళ్ళకి ఇంట్రడక్షన్ ఇవ్వటం అవసరము. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ and the love of the Father and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.